అయితే ఇప్పటివరకు మనం చూసింది ప్రాథమిక విశ్లేషణ మాత్రమే. అసలు ఆ టైంలో ఫ్లైట్ కండిషన్ ఏ విధంగా ఉంది, కాక్పిట్లో ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా కొంతవరకు విచారణలో కీలకంగానే మారే అవకాశం ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా మరిన్ని అంశాలు కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, దీని విశ్లేషణకి ఎంత టైం పడుతుంది, విశ్లేషణలో ఎలాంటి అంశాలు తెలుస్తాయి అనేది ప్రస్తుతం ఇంపార్టెంట్గా చెప్తున్నారు. ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. కెప్టెన్ మమత గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే మమత గారు, వెల్కమ్ టు సాక్షి. నమస్తే మా. నమస్తే. సో బ్లాక్ బాక్స్ మనకు చెప్తారు, ఫ్లైట్ డేటా రికార్డర్తో పాటుగా కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఈ రెండు కూడా ఇందులో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫ్లైట్ డేటా రికార్డర్ తీసుకుంటే ఏ ఆల్టిట్యూడ్లో ఉంటుంది, లేకపోతే ఫ్లైట్ కండిషన్ ఎలా ఉంది, ఇంజిన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఈ డేటా అంతా అందులో ఉందని చెప్తున్నారు. మీరు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు మమత గారు? FDR అంటే ఇప్పుడు ఫ్లైట్ డేటా రికార్డ్ లో నాట్ జస్ట్ హైట్ అండ్ ఆల్. ఇప్పుడు ఇది ఎన్నికటికి అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక 2 decades బ్యాక్ ఒక 100 పారామీటర్స్ రికార్డ్ చేసేది. ఇప్పుడు ఇట్ రికార్డ్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 3000 పారామీటర్స్. అంటే మీరు ఆలోచించండి ఎంత మెటిక్యులస్ గా ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ద ఇన్పుట్స్ ఆఫ్ అ పైలట్. అంటే పైలట్ ఎంత కరెక్షన్ ఇచ్చాడు, ఎంత ఆ కంట్రోల్ కాలమ్ ని పట్టుకున్నాడు, అది ఎంత పైకి వెళ్ళింది, ఎంత కిందికి పుష్ చేశాడు, ఎవ్రీథింగ్ సెకండ్ టు సెకండ్ ఇట్ ఈస్ బీన్ రికార్డెడ్ అనమాట. ఒకవేళ ఫ్యూల్ మీరు ఇప్పుడు బికాస్ ఐ జస్ట్ హర్డ్ యూ సేయింగ్ దట్ ద ఫ్యూల్ ఫిల్టర్ వాజ్ బ్లాక్డ్ అని, బట్ దెర్ ఇస్ నో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ విచ్ ఇస్ అనౌన్స్డ్. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్. ఇది ఇప్పటికీ కూడా అందరూ స్పెక్యులేట్ చేస్తున్నారు. So unless we get a preliminary investigation report, which probably we may get it in 10 to 15 days, adi ochedaka we will not be able to assess as to what could have been the reason. Endukante various reasons kavochu. Initially people suspected fuel, but the same fuel has gone into other aircrafts kabatti adi eliminate aipotundi. Atla various things, birds is which is one of the major factor it could be. So ఏది అయినా కానీ ఇప్పుడు ఏ రీజన్ ఉన్నా కానీ ఇది మనకి బ్లాక్ బాక్స్ లో దొరికిపోతుంది. అండ్ అయితే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మమత గారు, ఏదైతే ఈ టేక్ ఆఫ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా పూర్తి కాలేదు అనేది ఒక అబ్జర్వేషన్ చాలా మంది ఎక్స్పర్ట్స్ ది. ఎందుకంటే కింద ల్యాండింగ్ గేర్ ఇదంతా కూడా లిఫ్ట్ కాలేదు, ఈ వింగ్స్ లో ఉండే ఫ్లాప్స్ ఇవన్నీ కూడా ఇంకా ఓపెన్ గానే కనిపించాయి అనేది ఒక అబ్జర్వేషన్. డు యూ అగ్రీ విత్ దట్? No, I don't, because after takeoff, climb has got certain stages of climb. There are almost 3 or 4 stages in bigger aircrafts. Stage 1, stage 2, stage 3 అని ఉంటుంది. సో ఆ స్టేజెస్ లలో they will retract the flaps and they'll retract the landing gear etc. సో వాళ్ళకి ఆ stage 1 దాటక ముందుకే they had a engine failure probably, because they were barely at 400 feet kabatti we can't say takeoff is not completed. Takeoff means once it is into the air it is takeoff, but from takeoff to a climb position there are various stages anamata. So ivanni kuda meeku black box lo record avutaya ante ekkada varaku ఏ stage record avutundi. Everything will be recorded right from the takeoff kadu, right from the engine start time nunchi రికార్డ్ అవుతుంది అనమాట. అన్ని రికార్డ్ అవుతాయి. అండ్ ద మోర్ ఇంపార్టెంట్, అఫ్ కోర్స్ ద డేటా విల్ గివ్ us the lot of details as to what could have happened if it is a technical snag, but the voice is also very important. The voice recording is also very important, because we always say that the pilots కి ఏంటి మేము నేర్పిస్తాము అంటే aviate, navigate and communicate. అంటే మాది కమ్యూనికేషన్ ఇస్ ద లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ మేము ఎయిర్క్రాఫ్ట్ ని హ్యాండిల్ చేసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ హ్యాండిల్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్, అండ్ దెన్ నావిగేట్ అంటే అది ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం. సపోజ్ సే he would have also tried his best to put the aircraft down on a place where there is less number of houses etc, because that is what we teach and we have been taught, that we try to minimize the damage on the ground also. If preferably if we get a ground is the ultimate, but maybe it was not available for him there when the aircraft was coming down. In spite of his best efforts, we still lost 30 people on the ground. But I would definitely say anta pedda locality lo still the damage is very less. So pilot chala controlled ga yes put it down. When we see the entire episode on the TV, adi ela take off ayindi, ela kindik digindi, it didn't fall like a rock, it didn't spin and fall, nose dive cheyaledu, ayana chala jagrattaga dan dimpadu, and he tried his best to minimize the impact on the ground. But however it is very unfortunate because of the lot of fuel on board. It is 1 lakh plus
1,26,000 liters is crazy amount of fuel that is there on the aircraft anamata. So adi that acts like a bomb because it's all fuel which is a live thing and it can catch fire and it acts like a bomb. So mainly the people who died is because of the fire and fire కాకపోతే చాలా మంది బతికిపోతారు and the impact that has happened. So black box లో that we get to know is the CVR also, cockpit voice recording. So వాళ్ళు mayday call ఇచ్చిన తర్వాత though the ATC was calling them, they were not responding because they were trying their best to handle the aircraft. So that is what happens in any cockpit, and that is what we teach the students, and that is what we have been taught, that you first handle your aircraft అని. బట్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అంత మొత్తం వాయిస్ రికార్డింగ్ దీంట్లో మనకి వస్తుంది. యా చూస్తాం మనం యూజువల్లీ ఇంత పెద్ద క్రాష్ ని కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది తట్టుకోగలుగుతుంది. ఈవెన్ సముద్రంలో మునిగిపోయినప్పటికీ కూడా రిట్రీవ్ చేసిన సందర్భాలు చాలా టైమ్స్ లో మనం చూసాం. అది రెస్ట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారండి? ఇస్ ఇట్ ద లొకేషన్ అది పెట్టింది? బేసికలీ బ్లాక్ బాక్స్ ఈజ్ లైక్ అ ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ and impact proof. Ante adi iragadu, adi it is made of such material that even a fire will not burn it. So we will be able to get all the recording 100% మనకి రిట్రీవ్ అయిపోతుంది దీంట్లో నుంచి. అండ్ ఫార్చునేట్లీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ఏమైంది అంటే జనరలీ ద బ్లాక్ బాక్స్ ఈజ్ ఆల్వేస్ ఫిక్టెడ్ ఇన్ ద టెయిల్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో ఇక్కడ మీరు అది చూస్తే ఆ టెయిల్ ఇస్ స్టక్ ఇన్ ద బిల్డింగ్ దేర్. So definitely it is not damaged as it looks externally. So they will be able to get a good information from the black box. ఓకే. అండ్ ఎంత టైం ఈ స్టోరేజ్ కెపాసిటీ ఇదంతా ఉంటుందండి? అంటే గతంలో చాలా తక్కువ డ్యూరేషన్ ఉండేది అని నేను చదివాను ఎక్కడో. సో హౌ మచ్ టైం ఆల్మోస్ట్ ఒక 10 hours ట్రావెల్ చేసే టైం? మీరు అన్నట్టు ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ 2 hours ఉంటుంది. లాస్ట్ 2 hours వాయిస్ రికార్డింగ్ విల్ బి దేర్. And data we almost have, I think, close to 20 to 25 hours of line. Okay. So that itself is a big data that we have. Ante ఇది ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, see there are a lot of speculations. కొంతమంది అంటున్నారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ముందు కూడా ప్రాబ్లమ్స్ ఉండే. అట్లాంటి ప్రాబ్లమ్స్ ముందు ఉండే కూడా అవి కూడా ఇప్పుడు డిటెక్ట్ అవుతాయి. Whether there were any problems earlier also will be detected from this data. ఓకే. అండ్ మీరు చెప్పిన దానికి కంటిన్యూయేషన్గా ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ పనిచేయలేదు, లేకపోతే ఏసీ వర్క్ చేయట్లేదు, ఇవన్నీ మేము రిపోర్ట్ చేసామని కొంతమంది వీడియోస్ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఈ డేటా అంతా కూడా మీరు చెప్పినట్టు ఈ బ్లాక్ బాక్స్లో ఉంటుంది, క్యాప్చర్ అవుతుంది. కానీ మేడం వాట్ హ్యాపెన్స్ ఈస్ కొన్ని సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఒక మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ ఉంటుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై కాకూడదు. బట్ ఇఫ్ యూ సీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఏసీ, దీస్ ఆర్ మోర్ ఆఫ్ అ లగ్జరీ. These are not. AC generally is very essential because it also maintains the AC లేకపోతే కష్టం అయిపోతుంది passengers కి. AC పని చేయకపోయినప్పుడు వాళ్ళు ఎప్పుడు టేక్ ఆఫ్ కారు. బట్ passengers, a common man doesn't understand. వాళ్ళు కింద గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఇంజిన్ షట్ ఉన్నప్పుడు ఏసీ పని చేయదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ APU ఇస్తారు, ఎక్స్టర్నల్ పవర్ ఇచ్చి ఏసీ నడిపిస్తుంటారు లోపల. అందుకే మనకి స్టార్టింగ్ లో ఎక్కగానే ప్లేన్ కొంచెం వేడిగా అనిపిస్తుంది. అండ్ నిన్న కూడా చూడండి, ఐ ఫ్లూ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్. మేము ఎక్కగానే it was such a great discomfort for at least till the time the doors closed and till the time aircraft was pushed back. అంటే ఎప్పుడైతే దాని ఇంజిన్స్ తో అది ఏసీ ప్రొడ్యూస్ చేస్తుందో దెన్ వీఆర్ కంఫర్టబుల్. బట్ యాజ్ లాంగ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ పవర్ ఈస్ గివెన్ ఆన్ గ్రౌండ్, ఏసీ విల్ నాట్ బి కంఫర్టబుల్ లైక్ నార్మల్. అలా ఉండదు. అండ్ when it comes to entertainment systems, that is definitely not a safety factor అండి. అది పని చేయకపోయినా ఎయిర్క్రాఫ్ట్ ఇస్ స్టిల్ సేఫ్. యా. అండ్ హౌ డు దే మెయింటైన్ ది బ్లాక్ బాక్స్ అని? అంటే ఇప్పుడు చాలా డేటా స్టోర్ అయి ఉంటుంది కదా, ఆఫ్టర్ ఎవ్రీ ఫ్లైట్ జర్నీ వాళ్ళు ఏమన్నా దాన్ని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తారా, లేదంటే రీస్టార్ట్ చేయడం? సో ఎలా ఉంటుంది దాని మెయింటెనెన్స్? అంటే they don't have to go to black box to retrieve the data. There are other systems in the aircraft which records all the parameters of the aircraft. So engineers adi download చేసుకుంటూ ఉంటారు, and that is how they get to know the health of the engines and the other systems. So every flight they download the system, they download the aircraft data. ఓకే. సో ఇప్పుడు ఏదైతే రిట్రీవ్ చేశారో దాంట్లో ఉన్న డేటా అంతా కూడా ఫ్రమ్ ఇప్పుడు ఈ ఫ్లైట్ ఏదైతే టేక్ ఆఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందో అదంతా రికార్డ్ అవుతుంది. అది ఉంది, ప్లస్ ప్రీవియస్ డేటా కూడా ఉంటుంది. ఓకే. అండ్ వాయిస్ సిన్స్ ఇట్ ఈస్ 2 hours, దిస్ ఫ్లైట్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ సమ్వేర్, ఐ థింక్ ఢిల్లీ టు అహ్మదాబాద్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు లండన్. సో ఈవెన్ దట్ ఢిల్లీ అహ్మదాబాద్ ఫ్లైట్ ఆల్సో వుడ్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఇన్ టు ఇట్. ఓకే. సో రిట్రీవ్ చేయడానికి డేటా అంతా ఎంత టైం తీసుకునే అవకాశం ఉంటుందండి యూజువల్లీ?
basically this goes to manufacturer Andy. So it will minimum take 2 weeks according to me, unless manufacturer really works on it very fast and gives us the data. యా అండ్ వన్ స్పెక్యులేషన్ ఈజ్ ఈ 787 డ్రీమ్ లైనర్ ఎక్కడ ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదనేది ఒకటి చెప్తున్నారు. వెరాజ్ బోయింగ్ ఈజ్ కన్సర్న్ చాలా ఫ్లైట్స్ ఆఫ్ బోయింగ్ కొంత ఏదో ఇబ్బందులు ఉన్నాయి, టెక్నికల్ గ్లిచెస్ కానీ ఇంజిన్ ఫెయిల్యూర్స్ కానీ ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటండి ఈ రెండిట్లో? Madam, see what happens. It is 15 years now that this aircraft is in the skies, and it is one of the best aircraft I can say, and it is a dream for pilots to fly that plane. So, meer edaithe technical snags antunnaro, see ultimately when aircrafts are flying, even today when all aircrafts are flying, there will be certain small technical errors untai. Technical error analenu, technical snags undochu, but that technical snag which is under control is not a problem. అందుకే మాకు అన్ని రిడెండెన్సీ సిస్టమ్స్ ఉంటాయి, ప్రతిదీ 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒక సిస్టమ్ ఫెయిల్ అయిపోతే ఇంకోటి రిడెండెన్సీ సిస్టమ్ టేక్స్ ఓవర్ ఇట్ అన్నమాట. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ సేఫ్టీ అంటే నేను అనడం ఏంటంటే ఈ రోజు కాదు ఏ రోజైనా కానీ ఏవియేషన్ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ వి లాస్ట్ సే 270 lives today. You know today if you take an average probably more than 450 to 500 lives are lost every day on the roads in India alone. I'm talking about. So you can imagine how many lives are lost across the country, across the world. Now what happens is aviation, because it is always in limelight and it carries lot of visibility, and definitely the media also helps knowing this information across the world. Kabatti దీనికి ఎక్కువ హైలైట్ వస్తుంది నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఏవియేషన్. హవెవర్ one more thing we have to understand in life is aviation has been evolving. అంటే అది ఒక లాస్ట్ మీరు 2-3 decades లో చూస్తే what it was 30 years back and what it is today, there is a tremendous change. There is a huge improvement. The systems are very robust. There are a lot of safety factors which are being included into it. So it is evolving every time. Yet we need to know a lot. ఇంకా మనం తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది, టేక్ ఆఫ్ టైంలో కానీ ల్యాండింగ్ టైంలో కానీ. అంటే టేక్ ఆఫ్ టైంలో ల్యాండింగ్ టైంలో జనరలీ పైలట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అలర్ట్. కానీ నేను అనేది ఏంటంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో ఒక సిస్టమ్స్ పెట్టినప్పుడు let us assume if there was a technical error in this or some technical fault has happened, which we can't say right now unless the reports come up. Kani that will help us in evolving better systems tomorrow. Okay. For example, Nandi, నేను ఒక example చెప్తాను which happened few years back, అంటే way back, I think this is more than 20 years back. In one of the aircraft, ఒక engine was showing that the fuel on that left tank was getting emptied very fast. అది చాలా fast గా consume అవుతుంది fuel. సో అక్కడ ద ఫ్యూల్ ఇండికేటర్ అంటే ఫ్యూల్ మీటర్ ఏదైతుందో అది చూపిస్తుంది ఏమనంటే అది ఇట్ ఈస్ డిప్లీటింగ్, ద ఫ్యూల్ ఈస్ కాన్స్టెంట్లీ రెడ్యూసింగ్. అది అంత రెడ్యూస్ కాకూడదు ఇన్ నార్మల్ కన్సంప్షన్. సో ద పైలట్ వాజ్ వండరింగ్ వై ఇస్ దిస్ ఇంజిన్ టేకింగ్ సో మచ్ ఆఫ్ అ ఫ్యూల్ అని. సో ఇట్ కేమ్ టు అ స్టేజ్ వేర్ దట్ ఇంజిన్ స్టాప్డ్ అండ్ ద ఫ్యూల్ గాట్ ఎగ్జాస్టెడ్ ఇన్ దట్ ట్యాంక్. సో మాకు నార్మల్ గా ప్రొసీజర్ లో ఏం రాసి ఉంటుంది, దట్ ఇఫ్ ద లెఫ్ట్ ట్యాంక్ గెట్స్ ఎంప్టీడ్ యూ ట్రాన్స్ఫర్ ద ఫ్యూల్ ఫ్రమ్ రైట్ ట్యాంక్ టు లెఫ్ట్ ట్యాంక్ అని ఉంటుంది. So that is the procedure kabatti pilot em chesadu, he has transferred the right tank to left tank, but he didn't realize that why is it consuming so much anedi aina apply cheyakunda what he thought is what my SOP says, what does the manufacturer say. SOP ante standard operating procedures, adi maaku laid down untadi kabatti aa laid down procedure edaithe undo we have to follow that. So aina em chesadu, straight away he followed that and he has transferred from right to left. In the process what happened, ఈ లెఫ్ట్ కి ట్రాన్స్ఫర్ అయిందంతా మళ్ళీ కన్జ్యూమ్ కాలేదు. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ వాజ్ బేసికలీ బోత్ ఇంజిన్ షట్ ఆఫ్ విత్ ల్యాక్ ఆఫ్ ఫ్యూల్. తర్వాత వెరీ లక్కీలీ బికాస్ హీ వాజ్ ఎట్ అ వెరీ గ్రేట్ హైట్ he could land back safely into one of the nearest airport. Right. And when the investigation happened, there was a cut, there was one of the pipeline fully cut on the left tank. అంటే లెఫ్ట్ ట్యాంక్ నుంచి మన లెఫ్ట్ ఇంజిన్ కి వచ్చే పైప్ లైన్ చాలా విపరీతంగా అది ఫ్లో అయిపోతుంది, బయట ఫ్యూల్ ఫ్లో అయిపోతుంది. సో దాని తర్వాత కొంత SOP లో కూడా చేంజెస్ చేసుకునే అవసరం అవుతుంది. రైట్, SOP got changed. Yeah. You know, so
what I was trying to tell is these kind of accidents give us lot of revelation on various factors. సో థ్యాంక్ యూ మమత గారు. సో ఇది ఓవరాల్గా ఇప్పుడు మనకి ఆ బ్లాక్ బాక్స్ రిట్రీవ్ చేశారు. దానిలో ఉన్న డేటా ఈ ప్రమాదానికి ఎందుకు కారణం అనేది ఆ డేటా ద్వారానే తెలిసే అవకాశం ఉంది.